థర్డ్ ప్రోమో అయితే వచ్చేసింది. అవినాష్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు. బాబోయ్! అసలు అవినాష్‌కి మాత్రం స్పెషల్ ఇంటరాక్షన్ ఉంటది బిగ్ బాస్‌తో. అది మనం నార్మల్‌గా బిగ్ బాస్ చూస్తేనే మనకైతే అర్థమైపోతది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించాలి. సో, అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి ఇంటరాక్షన్ కూడా అంటే ఎటువంటి ఇన్‌సైట్స్ కూడా ప్రాపర్‌గా ఇచ్చినట్లయితే నాకైతే అనిపించలేదు. సో, నార్మల్‌గా నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు. మొత్తం అంటే ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటదో దాని మీద ఉన్నింది కానీ ఏదైనా గేమ్ పరంగా ఇన్సైట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో, వాళ్ళు ఎక్కడ చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చూసారు. సో, మాక్సిమం ఏంటంటే అవినాష్ కానీ, టేస్టీ తేజ గానీ వీళ్ళందరూ ఎంటర్‌టైనర్స్ కాబట్టి కామెడీ పరంగా చూస్తారు కాబట్టి గేమ్ గురించి అంతగా ఆలోచించినా, చించకపోయినా కూడా నార్మల్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేద్దాము అంటే జనాల్ని ఎంటర్‌టైన్ చేద్దాము అని చెప్పనేసి ఆ దృష్టితోనే ఆలోచిస్తూ ఉన్నారు. సో, వాళ్ళు గేమ్ విన్ అవ్వాలి అనే ఒక కసి ఉంటది ఖచ్చితంగా. కాకపోతే దానికంటే ముందు జనాల్ని గెలుచుకోవాలి, జనాల మనసుల్ని దోచుకోవాలి అని చెప్పనేసి ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. సో, మనం కూడా అంటే నార్మల్‌గా ఎవరైతే టాస్క్‌లు బాగా ఆడతారో లేదంటే హీరో‌లాగా యాటిట్యూడ్ చూపిస్తారో అలా అని చెప్పనేసి వాళ్ళకే కాకుండా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ మనల్ని బాగా నవ్వించే వాళ్ళకి కూడా ఓట్లేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడము, బిగ్ బాస్ అరేంజ్‌మెంట్ చేయడం, స్పెషల్ అరేంజ్‌మెంట్. సో, న్యూ కపుల్స్‌కి ఎలా అయితే అరేంజ్‌మెంట్ చేస్తారో అది చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.